సాంబార్కి రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు అండి, 2 గంటల ముందు నానబెట్టాలి. వాటికి కావాల్సిన కూరగాయలు సొరకాయ, దోసకాయ, దొండకాయ, ములక్కాడ, టమాటా, తాలింపుకి వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు వాటరు, నూనె. ముందుగా కుక్కర్ పెట్టుకొని పప్పు 4-5 విజిల్స్ పెట్టుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. పప్పు ఉడికేంత వరకు స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా అవ్వాలండి సాంబార్ పప్పు. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ములక్కాడలు ఉడికించుకోవాలండి. ఎందుకంటే కుక్కర్లో పెడితే ములక్కాడలు పీకుడు అవుతాయి కాబట్టి దీన్ని కొంచెం ప్రత్యేకంగా ఉడికించుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని కూరగాయలన్నీ కుక్కర్లో వేసేయాలండి. మొత్తం అన్నీ కలిపేసేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కూరగాయలన్నీ వేసేయాలి. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా వాటరు, కొంచెం టమాటా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక 2 విజిల్స్ రావాలి. మొత్తం మెత్తగా అవ్వాలి కూరగాయలు. పప్పు ఉడికిందండి, కొంచెం మెత్తగా చేసుకోవాలి. సాంబార్కి చాలా మెత్తగా ఉండాలి. వెలిగించి సాంబార్కి తాలింపు రెడీ చేసుకోవాలండి. సాంబార్ కొద్దిగా నూనె అండి, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు వేయాలండి. పప్పు ఇంకా మెత్తగా రావాలంటే చాలండి. స్టవ్ ఆఫ్ చేయాలి. చింతపండు వాటర్ అండి, ఈ ఉడికించి పెట్టుకున్న పప్పు మెత్తగా చేసుకున్నాము. ఈ కూరగాయలండి, ఈ ఉడికించిన ములక్కాడలు కూడా వేసేయాలండి. సాంబార్లో చేసి పెట్టుకున్న తాలింపు ఉంటుందండి. ఈ తాలింపు సాంబార్లో వేసేయాలి. టేస్టీ సాంబార్ రెడీ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఇడ్లీకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. టేస్టీ సాంబార్ రెడీ.